బిగ్ సెవెన్లో ఇప్పుడు నేను మీ అందరినీ పులివెందులకు తీసుకువెళ్ళబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ అంతటా పొలిటికల్ హీట్ రేపుతోంది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక. జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. మరి కొన్ని గంటల్లోనే జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరగబోతోంది పులివెందుల్లో. ఓ ఎమ్మెల్యే సీటుకు బైపోల్ వస్తే ఎంత హడావుడి ఉంటుందో అంతకంటే ఎక్కువ హడావుడి అక్కడ నడుస్తోంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్కి అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఏకంగా 1400 మంది పోలీసులను నియమించారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీ పడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఎన్ని ఓట్లున్నాయో తెలుసా? 10,600 ఓట్లున్నాయి. ఈ ఉప ఎన్నిక టీడీపీ వైసీపీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే రెండు పార్టీలకు ఇది డూ ఆర్ డై అనేలాగా మారిపోయింది. టీడీపీ గెలుపును బీటెక్ రవి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి భుజాన వేసుకున్నారు. ప్రచారం జరిగినన్ని రోజులు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీడీపీ నేతలు, కీలక నేతలంతా అక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. వైసీపీ నుంచి ఎవరెవరు పోటీ చేశారు? ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీ ప్రచార వ్యవహారాలన్నీ తానే చూసుకున్నారు. ఇక వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జరిగిన ఘటనలు తీవ్ర కలకలం రేపాయి. పోలింగ్ బూతులు కూడా మార్చేశారు అని వైసీపీ వాదిస్తోంది. దీంతో పోలింగ్ జరుగుతున్న సమయంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ కనిపిస్తోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ని ఎంపీ అవినాష్ కలిశారు. అక్రమ అరెస్టులపైనే మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇక టీడీపీ నేతలు ఓటర్ల స్లిప్పులు సేకరిస్తున్నారు అంటూ ఈసీ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేశారు. పోలింగ్ బూతులు మార్చడంపై ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశామన్నారు. ఎన్నడూ లేని విధంగా ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నలపరెడ్డిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇండ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ యొక్క సీరియల్ నెంబరు, వాళ్ళు ఏ బూత్కి వెళ్ళి ఓటు వేయాలనే సమాచారం ఆ ఓటర్ స్లిప్లో ఉంటుంది. ఎన్నడూ లేని విధంగా కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరగబోతున్నాయన్నారు హోంమంత్రి అనిత. పోలింగ్ బూత్లు మార్చే అధికారం సీఎం చేతిలో ఉంటుందని వైసీపీకి కౌంటర్ ఇచ్చారు ఆమె. ఎన్నికల కమిషన్ ప్రొసీజర్ ప్రకారమే పోలింగ్ కేంద్రాలు మార్చిందన్నారు. ఎలక్షన్కి వచ్చి నామినేషన్ వేసే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. నామినేషన్ వేస్తామంటేనే కూడా చించేశారు. నామినేషన్ పత్రాలు కూడా చించేసే రాజకీయాలు చాలా చూసాం మనం. వాటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు చాలా ప్రశాంతమైన వాతావరణంలో పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఈ ఉప ఎన్నికకి సంబంధించి మనకి పులివెందుల్లో సుమారుగా 15 బూతులు మనకి ఉంటే, అదేవిధంగా ఒంటిమిట్టకి సంబంధించి 30 బూతులు. ఈ పులివెందుల్లోని ఇంచుమించుగా 11 మంది నామినేషన్స్ వేశారు. ఈరోజు పోటీదారులు కూడా దగ్గర మనకి 11 మంది నామినేషన్లు వేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అంటేనే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్ జరుగుతుందో లేదో మీకే అర్థమవుతుంది. పులివెందులలో టీడీపీ నేతలు ఓటర్ స్లిప్లు తీసుకున్నారని, ఇవ్వని వారిని బెదిరిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ను కలిసి టీడీపీ ప్రలోభాలపై వినతి పత్రం అందించారు. ఓటుకు ఏకంగా 10,000 రూపాయల ఆస్తి చూపిస్తున్నారని ఆరోపించారు నాని. దాదాపుగా బైండ్ ఓవర్ చేసిన అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, లేదా ఎవరైతే బూతుల్లో రెగ్యులర్గా కూర్చునేటువంటి సాంప్రదాయం ఉందో, అలవాటు ఉందో, వారందరి మీద కూడా బైండ్ ఓవర్ కేసులు కట్టారు. వారందరినీ కూడా స్వేచ్ఛగా ఎన్నికల విధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వర్తించేట్టుగా మీరు చర్యలు తీసుకోమని చెప్పని, అలాగే మరీ ప్రత్యేకించి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జిల్లా పోలీసు యంత్రాంగం భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా చూడనటువంటి పరిస్థితులు. ఒక ఊళ్ళో ఓటర్లందరినీ వేరే ఊరికి పోలింగ్కి తరలించేటువంటి పరిస్థితి, పోలింగ్ కేంద్రాన్నే తరలించినటువంటి వింత పోకడల్ని ఈ జిల్లా కలెక్టర్, ఈ జిల్లా ఎస్పీ కలిసి ఈ
ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయటం. ఒకసారి పులివెందుల వెళ్దాం. రేపటి పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి శివతో మాట్లాడి తెలుసుకుందాం. శివ, పులివెందుల్లో పోలింగ్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎస్ రోహిత్, కడప జిల్లాలో ఒంటిమిట్టతో పాటు పులివెందులో జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం రాష్ట్ర స్థాయిలో ఒక అటెన్షన్ నెలకొంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసింది. పులివెందుల మండలానికి సంబంధించి కూడా ఇప్పటికే 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా దాదాపు పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసి ఇంకా ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా పరిశీలించే విధంగా డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఎన్నికల సంఘం అయితే ఉందో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. లైవ్ వెబ్ కాస్టింగ్, ఇక్కడ జరిగే ప్రతి కదలికని కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పరిశీలిస్తుంటుంది. ఈ 15 కేంద్రాల వద్ద కూడా యాక్చువల్గా ఇక్కడ ఉండేది 15 పోలింగ్ కేంద్రాలు మాత్రమే, 10,600 ఓట్లు మాత్రమే. కానీ ప్రతి పోలింగ్ బూత్ కూడా సంభాషాత్మకంగా గుర్తించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా లైవ్ వెబ్ కాస్టింగ్, అంటే ఎన్నిక ముగిసే వరకు కూడా ఇక్కడ ప్రతిదీ పర్యవేక్షణ ఉంటుంది. అంటే ఒక ఎన్నికకి ఇంత స్థాయిలో వెబ్ కాస్టింగ్ నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి కావచ్చు. ఏ ఎన్నికైనా సరే కేవలం సమస్యాత్మక కొన్ని మాత్రమే గుర్తిస్తారు. బట్ పులివెందులో ఈ ఎన్నికకు మాత్రం 15 పోలింగ్ బూత్లు ఉంటే 15 పోలింగ్ బూత్లను సమస్యాత్మక గుర్తిస్తేనే ఈ ఎన్నిక ఎంతటి ఉత్కంఠ రేపుతుందో మనం చూడవచ్చు. కేవలం ఈ బూత్లో కేవలం 600 ఓట్లు మాత్రమే ఉన్నాయి, కానీ లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంది. అంటే ఈ ఎన్నిక రాష్ట్ర స్థాయిలోనే దాదాపు ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ తలపడుతున్నారా అనంత ఉత్కంఠ రేపుతుంది. ఇక్కడ పోటీ చేసేది మాత్రం కేవలం ఇద్దరు, ఒకటి హేమంత్ రెడ్డి, మరో వ్యక్తి లతారెడ్డి, అంటే బీటెక్ రవి సతీమణి. సో వీళ్ళిద్దరూ పోటీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఎవరైతే అధినేతలు ఉన్నారో వాళ్ళిద్దరితో పోటీ నెలకొందా అంటే ఈ ఉత్కంఠ చూస్తేనే మనకు నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం నేతలు కూడా గత 10 రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రతి ప్రచారంలో కూడా ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో ఇరు పార్టీల తరఫున అగ్రనేతలు రంగంలోకి దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక నేతలు, జిల్లా నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా వచ్చారు. ఎవరైతే పక్క జిల్లా చెందిన గోరంట్ల మాధవ్ అయితేనేమి, ఇంకోరు బైరెడ్డి సిద్ధార్థ, అంటే యువకులతో పాటు సీనియర్ నేతలు కూడా దించారు. అంటే వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ కూడా మంత్రులను సైతం ఇక్కడ రంగులు దింపి ప్రచారం సాగించిందంటే తెలుసుకోవచ్చు ఈ ఎన్నిక యొక్క ప్రాధాన్యత. రోహిత్, రైట్ శివ, మొత్తానికి రేపటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికీ కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు నడుస్తూ ఉన్నాయి. మరి చూద్దాం రేపు పోలింగ్ పర్సంటేజ్ ఎలా ఉంటుందో, తర్వాత ఫలితాలు